అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ గారిని విజేతలిద్దరికి కప్పులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా విద్యార్థులందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరిద్దరు ఎంతో కష్టపడి ఈ ప్రైజ్ సాధించారు. ఇదే స్పిరిట్తో ముందుగా మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడతారు. చిరంజీవులకి నా ఆశీస్సులు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు వయసుకు మించిన డబ్బు సంపాదించారు. ఈ డబ్బుతో మీరేం చేయాలనుకుంటున్నారు? ఏముంది, ఎవరికో వడ్డీకిస్తానంటుంది. చూడండి, నా గురించి చెప్తుంది, వినండి. అమ్మా గీత, నువ్వు ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పమ్మా. మా నాన్నమ్మ గారికి ఇస్తానని చెప్పు. ఈ చెక్ మా నాన్నమ్మ గారికి ఇస్తానండి. చెప్పానా నా గురించి చెప్తుందని చెప్పానా? అయ్యో ఎంతైనా అది నా గీతవే, నాకు తప్ప ఇంకెవరికి ఇస్తుంది చెప్పు. అవునవును, ఆమెతో 1000 మందికి అన్నదానం చేయిస్తాను. ఓ 1000 మందికి అన్నదానమా? ఎంతైనా మీ రక్తం కదా అత్తయ్య గారు, అందుకే గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి. మరి దీనికి ఎప్పుడు దానాలు ధర్మాలే, ఇంకేం పనిలేదు. వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన రావడమే గ్రేట్. మిమ్మల్ని ఎంతో పద్ధతిగా నియమ నిబంధనలతో పెంచిన మీ పెద్దలకి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చివరికి నా మొహానికి ధన్యవాదాలు మిగిలాయా? ఒరే ముసలోడా. అమ్మా శ్వేత, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ చెక్కుల పైసలు మొత్తం మా పరమేశ్వర్ మాస్టర్కి ఇస్తాను సారు. ఇది కళా నిజమా? ఏంటమ్మా, నాకిస్తావా? అవును సారు. కబడ్డీ పందెం రోజు మీరు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను సారు. మీ అమ్మకు ఏదో ఆపరేషన్ చేయాలంట కదా సారు? అవును సార్, నిన్ననే హాస్పిటల్ అడ్మిట్ చేసాం. వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. 3 లక్షల దాకా ఖర్చు అవుతుందంటున్నారు. నా దురదృష్టం చూడండి, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదండి. మా అమ్మ సార్. అవునమ్మా. దానికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందంట కదా సారు? అవునమ్మా. గది చెప్పినప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు చూసిన సారు, మస్తు బాధ అనిపించింది. ఆమెకేమైనా అయితే మీరు కూడా నా లెక్కనే తల్లి లేనోళ్ళు అయిపోతారు కదా సారు. అమ్మ లేకుంటే ఎంత బాధ ఉంటుందో, అమ్మ లేని
తెలుసు సారు. గందుకే సారు నడవలేకున్నా కష్టపడి సైకిల్ దొక్కిన, కబడ్డీలో గెలిచిన. ఇదంతా మీ అమ్మగారి ఆపరేషన్ కోసమే సారు. తీసుకోండి సారు, ఈ చెక్ తీసుకొని అమ్మకు ఆపరేషన్ చేయించండి. చాలకుంటే ఏదో ఒకటి చేద్దాం సారు, అంతేగాని అమ్మని మీకు దూరం కానియ సారు. రండి సార్, తీసుకోండి సార్. రండి సార్, చెక్కు తీసుకోండి సార్. వెళ్ళండి సార్, చెక్ తీసుకోండి, వెళ్ళండి. చెక్కొద్దు మాస్టారు. 1000 మందికి అన్నదానం చేయించడం కంటే ఒకరికి ప్రాణదానం చేయిస్తేనే ఆ దేవుడు సంతోషిస్తాడు. అందుకే నాకు ఈ చెక్కు కూడా వద్దు, మాస్టర్కి ఇచ్చేస్తాను. ఏంటత్తయ్య గారు మీరు? దాని సంగతి తెలుసు కదా, కాదంటే మీ నకులు నా నకులు తీసిచ్చేస్తుంది. చేతి దాకా వచ్చిన చెక్కు నోటి దగ్గర రాకుండానే పోయింది. కర్మ. రాని చెప్తానా, రాని. తీసుకోండి మాస్టారు. చూడ్డానికి గుండెలు తీసే బట్టులా ఉంటావు గాని కొండని కరిగించే మంచి మనసుందే నీకు. గులాబీ పువ్వు చుట్టూ ముళ్ళున్నట్టు నీ చుట్టూ ఉన్న అల్లరి వల్ల నీ గొప్ప మనసు తెలియడం లేదే. చిన్నదానివైనా నీకు చేతులెత్తి. వద్దు మాస్టారు, చిన్నవారికి నమస్కరిస్తే ఆయు క్షీణం అంటారు. మీ చేతులు మా లాంటి పిల్లల్ని ఆశీర్వదించాలి. నా ఆయుష్ కూడా పోసుకుని ఇద్దరు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి.
సారీ మామా. ఈసారి కూడా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా నన్ను క్షమించు మామా. చిచ్చి, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నానమ్మ గారండి, మీకు ఇచ్చిన మాట తప్పానండి, నన్ను క్షమించండి. నాతో మాట్లాడుకో. ప్లీజ్ నానమ్మ గారండి, ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ నానమ్మ గారండి. ఇది అమ్మితే ఎంత వస్తుందంటావు? 30 రూపాయలు వస్తుంది. ఏమైంది నానమ్మ గారండి? గుండె నొప్ప అండి? 2.5 లక్షలు నువ్వు ఫ్రీగా దానం ఇస్తావా? డబ్బులు తీసుకొని ఇస్తే దానం ఎలా అవుతుందండి? చాలే చాలే, ఎంతో కష్టపడి నిన్ను గెలిపిస్తే ఆ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఆ టీచర్కి ఇస్తావా? ఇచ్చే ముందు నన్నొక్క మాట అడగాలని గుర్తులేదా? ఏం మాట అండి అది? నానమ్మ గారండి, ఈ చెక్కు టీచర్ గారికి ఇవ్వాలనుకుంటున్నారండి అని ఇవ్వాలా వద్దా అని నన్ను అడగాలి కదా. అడిగితే ఏం చెప్పేవారండి మీరు? వద్దు అనేదాన్నే. అందుకనే అడగలేదండి. నీకెవరో పిచ్చా? అంత డబ్బు ఆ టీచర్కి ఇస్తే నీకే వచ్చిందే. టీచర్కి సాయం చేద్దామన్నా ఆనందం వచ్చిందండి. అయ్యా 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 అయ్యా, నువ్వింత బుద్ధి తక్కువ పని చేస్తావని నేను కళ్ళు కూడా అనుకోలేదే. పర్వాలేదు, ఈ రోజు వచ్చే కళలా అనుకోండి. అసలే కోలిపోతుంది ఇక్కడ. కామెడీ చేసావంటే కాలు కిందేసి తొక్కేస్తాను. దిష్టి తీసి నిమ్మకాయ మొహం నువ్వును. అయినా జరగాల్సిన నష్టం జరిగాక ఎంత ఏడిస్తే మాత్రం పోయిన డబ్బు తిరిగొస్తుందా? అయ్యా, పోయిన డబ్బు తిరిగి రాకపోయినా కనీసం దీన్ని తిడితేనైనా నాకు కాస్త బాధ తగ్గుతుంది కదే. అందుకే ఈ ఏడుపు. మీకెందుకు అత్తయ్య గారు శ్రమ? మమ్మల్ని తిట్టమంటే మేము తిడతాంగా. అవును, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా తిట్లతో భయపెట్టించేస్తాం. అలాగా, ఇది తిట్టండి తిట్టండి. ఉసే గీత, నువ్వు పిల్లవా పిప్పర్మెంట్ బిళ్ళవా? నువ్వు గీతవా పంట కాల్వలో పీతవా? అది తిట్లే అంత మహాలరా. సరిగ్గా తిట్టండి. ఇప్పుడు చూడండి, ఉస్సే గీత. అమ్మో, దీన్ని తిట్టడం వల్ల లాయర్ చూసాడంటే ఇక చచ్చామే. 2.5 లక్షలు చేతికొస్తే దాచుకోకుండా దానమిస్తావా? నువ్వు మనిషివా లేక మహానుభావురాలివా? మహానుభావురాలా? నీకు అసలు కొంచెమైనా స్వార్థం లేదా? అత్తయ్య గారిలాగా అచ్చేసి లేదా? నువ్వు బాగుపడిపోను, నీకు మంచి పేరు రాను. ఓ, అక్క లాయర్ ఇచ్చేసి ప్లేట్ మార్చిందా? ఇక నేను రెచ్చిపోతాను. ఏంటి ఆ తిట్టడం? దానికి రాదత్తయ్య గారు, నేను తిడతాను చూడండి. ఓసే పుణ్యాత్మురాలా, మహాత్మురాలా, మదర్ తెరీసా మనవరాలా, నువ్వు
నువ్వు చేసిన పనికి గర్వంతో చచ్చిపోతున్నామే, ఆనందంతో తల వంచుకొని చస్తున్నామే. ఇంకోసారి ఇలాంటి గొప్ప పని చెయ్యలేదో కూతురు అని కూడా చూడకుండా నీ కాళ్ళు కడిగేస్తాను అంతే. మనిషిని ఇలా కూడా తిడతారే? అసలు సెయ్, నేను చెప్పిందేమిటి, మీరు చేసేదేమిటే? మమ్మల్ని ఆపండి అత్తయ్య గారు. ఇలా దీన్ని పొగిడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అవును, ఎన్ని పొగుడుతున్నా ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పకుండా ఎలా చూస్తుందో చూడండి. ఇక లాభం లేదు అత్తయ్య గారు. ఇప్పుడే ఇక్కడే దాని కాళ్ళు కడిగి నేనేంటో రుచి చూపిస్తాను. తప్పకుండా అత్తయ్య గారు, తప్పకోండి. అమ్మని వీళ్ళ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఇంత సడన్ గా మారిపోయారేమిటి? ఏమయ్యా? వామ్మో, లాయర్ వచ్చాడా? అందుక వీళ్ళు ప్లేట్ ఫిరాయించింది. మనమేమన్నా తక్కువ? చూపిస్తాను అనసూయ పర్ఫార్మెన్స్. ఎంత పని చేశావే! నిన్ను నమ్మి పోటీలకు పంపిస్తే 10 మందిలో నన్ను తలెత్తుకునేలా చేస్తావా? నా నమ్మకాన్ని, నా బంగారు తల్లి, నా నమ్మకాన్ని నిలబెడతావా? అయ్యో నాకన్నా నువ్వింత గొప్ప పని చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదే, ఊహించలేదు. నేను నీకేం నేర్పించానని నాకింత పెద్ద విజయం అందించావు. చాలే, చాలు చాలు. ఇంకా ఇంకా నువ్వు ఒక్క క్షణం నువ్వెక్కడ నిలబడటానికి వీల్లేదు. లతా, దీన్ని సోఫాలో కూర్చోబెట్టు. శిరీష, దీని కాళ్ళు బాగా కడుగు. దీనికి ఇలా హారతివ్వు. వద్దు వద్దు వద్దు, ఇంకా ఏం చెప్పినా నేను వినను. ఈ రోజు నీకు నాకు మధ్య ఉన్న సంబంధం డబల్ అయిందే. ఈ క్షణం నుంచి నీ మొహం నాకు మాత్రమే చూపించమ్మా. నా మాటకు తిరగలేదు. ఇదే ఈ అనసూయ తీర్పు, 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 తీర్పు. సూపర్ 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 అండి. ఏమో అనుకున్నాను కానీ మీ మనవరాలంటే మీకెంత ప్రేమో మీ మాటలు విన్నాకే అర్థమైందండి. యు ఆర్ రియల్లీ గ్రేట్. లాయర్ గారు రండి. మీరా ఎప్పుడు వచ్చారు? మేం పొగడడం స్టార్ట్ చేసినప్పుడు. కూర్చోండి లాయర్ గారు. పర్వాలేదండి. ఓకే ఓకే. అమ్మా గీత, పోటీలో ప్రైజ్ సాధించినందుకు కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. ఇదిగోమ్మా. థ్యాంక్స్ అండి. అనసూయ గారు, పాప గెలవటానికి మీరు కూడా ఒక కారణం కాబట్టి మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. కొన్ని చాక్లెట్ నాకు లేదా? లేదు, తీసుకురాలేదు. గీత విజయం సాధించినందుకు ఒక చిన్న కానుక. 7 వారాల నగలు. అవును, వాళ్ళ తాతగారు తన కూతురు మధుమతి కోసం చేయించిన నగలవి. దురదృష్టం కొద్దీ పసి వయసులోనే ఆమె దూరం కావడంతో ఆమె పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే వీటిని తన మనవరాల కోసం పంపించారు రాజశేఖర్ గారు. అలాగా, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మీకు కాదు, గీతకి ఇవ్వండి. అమ్మ గీత, మీ అమ్మ నగలమ్మ చూసుకో.
కూతురు మధుమతి కోసం చేయించిన నగలవి.